పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న వారికి మెరుగైన సంరక్షణ, అవగాహన, అత్యాధునిక చికిత్సను అందించే దిశగా ముందుకు సాగుతున్నామని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజీ విభాగ అధిపతి డాక్టర్ బిందు మీనన్ స్పష్టం చేశారు. శనివారం ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె నగరంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అపోలో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, ప్రజలతో కలిసి ఆమె వాక్థాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. చిల్డ్రన్స్ పార్క్ నుండి అపోలో హాస్పిటల్ వరకు సాగిన ఈ వాక్థాన్ ను డాక్టర్ బిందు మీనన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాక్థాన్ ద్వారా పార్కిన్సన్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే పార్కిన్సన్ తొలి దశ లక్షణాలు, జీవన శైలి మార్పులు, సకాలంలో చికిత్స తీసుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హాస్పిటల్లో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిందు మీనన్ పార్కిన్సన్ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. వ్యాధి ముదిరిన దశలో ఉన్న రోగుల కోసం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ వంటి అత్యాధునిక చికిత్సలను నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో తాము అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డాక్టర్ బిందు మీనన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్, మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యునైటెడ్ హెడ్ డాక్టర్ బిందు భార్గవిరెడ్డి, డాక్టర్ రష్మి, డాక్టర్ శివశంకర్, డాక్టర్ వెంకట్, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్తే. ఏప్రిల్ 11, 2026 ఈరోజు వరల్డ్ పార్కిన్సన్ డే. ఈ సంవత్సరంది థీమ్ బ్రిడ్జ్ ద కేర్ గ్యాప్. ఈరోజు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ, దాంతోపాటు మొత్తం అపోలో హాస్పిటల్ స్టాఫ్, వాకర్స్, జనరల్ పబ్లిక్ మనం ఒక వాకథాన్ చేశాను ఫ్రమ్ చిల్డ్రన్స్ పార్క్ టు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్. ఎందుకంటే ఈ సంవత్సరంకి బ్రిడ్జ్ ద కేర్ గ్యాప్ను ఓన్లీ మెడికల్ ఫ్రెటర్నిటీ కాదు, వి నీడ్ ద సపోర్ట్. పబ్లిక్, కమ్యూనిటీస్ అందరూ కలిసి మనం పార్కిన్సన్ డిసీజ్ని ఎలాగ మనం సపోర్ట్ చేయగలుగుతానో, కేర్న మనం ఇంకా బాగా చేయగలుగుతాను. మామూలుగా పార్కిన్సన్ డిసీజ్ ఒక వణుకు వ్యాధి, స్లో అయిపోవడం వ్యాధి అలాగా మాత్రం అనుకునేది. కానీ ఇట్ ఈస్ మచ్ మోర్. పేషెంట్స్కి క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఇండిపెండెన్స్, ఎమోషనల్ థాట్స్ అండ్ మొత్తం ఫ్యామిలీ సఫర్ అవుతారు. కానీ దానికి ఒక బ్రైట్ సైడ్ కూడా ఉంది. సైన్స్లో ట్రెమెండస్ ప్రోగ్రెస్ జరిగింది. మనం ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఫ్రమ్ ఎర్లీ డయాగ్నోసిస్, ముందే మనం డయాగ్నోస్ చేసుకోవడం, వాళ్ళకి మంచి కేర్ ఇవ్వడం, అది కాకుండా అడ్వాన్స్ థెరపీస్ లైక్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. దాంట్లో అంటే పార్కిన్సన్ పేషెంట్స్కి డోపమైన్ తగ్గిపోతే ఒక చిన్న పేస్ మేకర్ లాగా మనం పెట్టుకొని దాని నుంచి వైర్ పెట్టేసి పేషెంట్కి బ్రెయిన్లో కూడా స్టిమ్యులేట్ చేసుకోవడం. సో ది స్పెక్ట్రమ్ ఆఫ్ కేర్ అంటే ఫస్ట్ నుంచి రాస్ వరకే, అది వరకు మాత్రం మనం ఆగను. బికాస్ దాని తర్వాత కూడా రీహాబిలిటేషన్, కౌన్సిలింగ్ అండ్ ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వడం పార్కిన్సన్ డిజీజ్ అండ్ మూమెంట్ డిసార్డర్ సొసైటీలో జరుగుతుంది. బికాస్ మనం ఈరోజు వాకింగ్ చేసేది అంటే ఎవ్రీ స్టెప్ కేర్స్, ప్రతి ఒక్క అడుగు మనం పెట్టేది పేషెంట్స్కి, దానికి ఒక వెనకాల ఒక భావన ఉంటుంది, కేర్ ఉంటుంది. అండ్ దాట్స్ వాట్ టుడే వి డిడ్. థ్యాంక్ యూ. అవుతుంది ఏది కూడా వ్యాధి వచ్చిన తర్వాత పేషెంట్ డాక్టర్ దగ్గరకు రావడం, డాక్టర్ దగ్గర మందులు తీసుకోవడం, మందులతో వెళ్ళిపోవడం. బ్రిడ్జ్ ద కేర్ గ్యాప్లో మనకి ప్రెస్, జనరల్ కమ్యూనిటీ, పబ్లిక్, పీపుల్, వాకర్స్ అసోసియేషన్స్ వీళ్ళందరూ ఎంతవరకు వాళ్ళు సపోర్ట్ చేయడానికి వస్తే దాన్ని మనం సపోర్ట్ గ్రూప్ చెప్పేది. సో వ్యాధి, పార్కిన్సన్ డిసీజ్ వ్యాధిలో ఒకటి మోటార్ సిమ్టమ్స్ ఉంటుంది, దాంట్లో వణుకు రావడం, పేషెంట్ ఇలాగ ఉంగి నడవడం, పడిపోవడం, దాంట్లో మెడికల్ మేనేజ్మెంట్ చెప్పేది. కానీ అది కాకుండా నాన్ మోటార్ సిమ్టమ్స్ ఉంటుంది, దాంట్లో మతి మరపు రావడం, డిప్రెషన్ రావడం, లోన్లీగా ఫీల్ అవ్వడం, దాంట్లో మనం సపోర్ట్ గ్రూప్లో మనం పేషెంట్కి సపోర్ట్ ఇచ్చేది. సో యాజ్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ సెడ్, పార్కిన్సన్ డిసీజ్ మూమెంట్ డిసార్డర్ సొసైటీ డాక్టర్ బిఎస్ సింగల్ ద్వారా బాంబేలో స్టార్ట్ చేసేది. వీ హ్యావ్ స్టార్టెడ్ సిన్స్ 2018. ప్రతి మండే రోజు, ఇంతకుముందు ఫిజికల్గా ఉండేది కానీ ఆఫ్టర్ కోవిడ్ అది ఆన్లైన్లో పోయింది. అండర్స్టాండింగ్ పార్కిన్సన్ పేషెంట్ అంత దూరంగా ట్రావెల్ చేయలేరు కాబట్టి ప్రతి మండే 7 o'clockకి మనకి ఆన్లైన్లో వాళ్ళకి దాంట్లో కాగ్నిటివ్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ స్కిల్స్, బిహేవియరల్ థెరపీ, డ్రెస్సింగ్, వాకింగ్, షిఫ్టింగ్ ఆన్ ఫ్రమ్ ద బెడ్, ఫ్యామిలీ కేర్ గివర్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. దట్స్ ఎ ఫ్రీ సెషన్ ఫ్రమ్ ద ఫౌండేషన్. ఎవరికైనా పార్కిన్సన్ పేషెంట్ కానీ పార్కిన్సన్ పేషెంట్కి కేర్ చేసే వాళ్ళు కేర్ గివర్స్ ఉంటే దే కెన్ రీచ్ అవుట్ టు అస్. మనం వాళ్ళ దగ్గర నుంచి ఒక క్వశ్చనర్ చూసుకొని తర్వాత వాళ్ళకి కూడా ఎవ్రీ మండే లింక్ పంపించడం జరుగుతుంది. ఏప్రిల్ 11 వరల్డ్ పార్కిన్సనిజం డే తరపున అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ అండ్ స్టాఫ్ కలిసి ఈరోజు చిల్డ్రన్స్ పార్క్ నుంచి ఇక్కడికి వాకథాన్ నిర్వహించాము. మెయిన్గా దీంట్లో అవేర్నెస్ క్రియేట్ చేసేదానికి. ఎస్పెషలీ నేను మీకు చెప్పాలంటే గత 15 సంవత్సరాల నుంచి
డాక్టర్ బిందు మేడం ఫౌండేషన్ ద్వారా కమ్యూనిటీ హెల్త్ సర్వీసే కాకుండా పార్కిన్సోనిజం పేషెంట్స్కి కూడా ఎవ్రీ 2 వీక్స్కి జూమ్ క్లాసెస్ తీసుకోవడం, అట్లే పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా హెల్త్ ఎడ్యుకేషన్ క్రియేట్ చేస్తూ డాక్టర్ బిందు మేడం అండ్ వాళ్ళ టీం డాక్టర్ రష్మి, డాక్టర్ శివశంకర్ వీళ్ళందరూ ముందరికి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా నెల్లూరు పీపుల్కి తీసుకుపోతున్నారు. అట్లే రీసెంట్గా మేడం చెప్పినట్టు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ మేము పేషెంట్ని కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ డాక్టర్ వెంకట్ అండ్ డాక్టర్ రమణమూర్తి గారి తరఫున ఆ ట్రీట్మెంట్ కూడా త్వరలో నెల్లూరులో స్టార్ట్ చేయబోతున్నాం. డెఫినెట్గా ఈ సర్వీసెస్ గత 15 years నుంచి నెల్లూరు పీపుల్కి అందిస్తుంది. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్గానే డాక్టర్ బిందు మేనన్ గారు అందిస్తున్న దానికి మా అపోలో మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్తే అండి. ఇవాళ వరల్డ్ పార్కిన్సన్స్ డే సందర్భంగా మనం వాకింగ్ చేయడం జరిగింది. పేషెంట్ని ఎర్లీ సైన్స్తో ఇండికేట్ చేయడం, ఎలా కనుక్కోవాలి, ఆ తర్వాత ఎలా ముందుకు సాగాలి అనేది ఇవాళ జరిగిన థీమ్ అనమాట. సో ఎర్లీ సైన్స్ ఆఫ్ పార్కిన్సన్స్ యాజ్ మేడం అండ్ సార్ హెస్ ఎంఫసైజ్డ్, లైక్ పేషెంట్ డిప్రెషన్ లాగా ఉండడం, పేషెంట్ మోషన్ సరిగ్గా వెళ్ళకపోవడము, పేషెంట్ నిద్రలో ఎనాక్ట్ చేయడము, డ్రీమ్స్ని బయటికి చెప్పడము, అరవడము, ఇవన్నీ కూడా ఎర్లీ లక్షణాలు. కానీ ఇవన్నీ నాన్ మోటార్ కిందకి వస్తాయి. అంటే పేషెంట్ అనగానే, పార్కిన్సన్స్ పేషెంట్ అనగానే వణుకు జబ్బుకు మించి చాలా ఉందన్నమాట. సో అవన్నీ తెలుసుకోవడం, అవన్నీ పైన అవగాహన క్రియేట్ చేయడానికి బ్రిడ్జ్ ద కేర్ గ్యాప్, ఇవన్నీ కూడా థీమ్స్, ఇవన్నీ మోటోతో మనం ముందుకు వెళ్తున్నాము ఈ ఇయర్. సో యాజ్ మేడం యాజ్ ఎంఫసైజ్, లైక్ ఇప్పుడు బ్రిడ్జ్ ద కేర్ గ్యాప్ బిట్వీన్ ద పేషెంట్ టు ఏ డాక్టర్, అంటే వాళ్ళు త్వరగా పేషెంట్ని ఐడెంటిఫై చేయడం. ఇవన్నీ అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అంటే, మన ఇంట్లోనే ఉంటారు ఆ పేషెంట్స్, కానీ వాళ్ళు హాస్పిటల్కి తీసుకురావాలి. అందరికీ ముసలితనం వల్లనే ఇవన్నీ జరగవన్నమాట. సో దెర్ ఈస్ ఎ సైంటిఫిక్ బేసిస్ బిహైండ్ ఎవ్రీ సింటమ్ ఫర్ ద పేషెంట్. సో త్వరగా పేషెంట్ డాక్టర్ దగ్గర రావాలి. డాక్టర్ని త్వరగా ఐడెంటిఫై చేయడం వల్ల పేషెంట్కి ట్రీట్మెంట్ త్వరగా స్టార్ట్ అవుతుంది. ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. సో వీ కెన్ ట్రీట్ ద పేషెంట్ ఎర్లీ. ఆ తర్వాత ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. అందరికీ ఓన్లీ ట్యాబ్లెట్సే కాదు, ఇప్పుడు ట్రీట్మెంట్ ఫామ్లో సర్జరీ కూడా ఎంఫసైజ్ చేస్తున్నాం కొంతమందికి, లైక్ కరెక్ట్ పేషెంట్ ఐడెంటిఫై చేశాక. మేడం సార్ అందరూ ఇప్పటికే చెప్పారు, పార్కిన్సన్స్ డిజీజ్ అంటే వణుకుడు జబ్బు అని తెలుగులో అంటుంటారు. క్లాసిక్గా 3 సిమ్టమ్స్ ఉంటాయి: రిజిడిటీ, బ్రాడికైనిసియా అండ్ ట్రెమర్స్. అంటే వణుకు రావడం, నడక స్లో అయిపోవడం, ఏమన్నా పని చేయాలంటే కూడా చేతులు కాళ్ళు సహకరించకపోవడం. ఇది అడ్వాన్స్ డిజీజ్లో వస్తుంది. ఎర్లీ సైన్స్ కూడా ఇప్పుడు డాక్టర్ రష్మి చెప్పారు, కాన్స్టిపేషన్, మతిమరుపు, డిప్రెషన్ ఇవన్నీ రావడం. ఇంతకుముందు ఇవి 60s, 70sలో మాత్రమే వచ్చేది అనుకునేవాళ్ళు. బట్ నౌ వీఆర్ సీయింగ్ ఈవెన్ 40 yearsలో కూడా ఎర్లీ ఆన్సెట్ కూడా వస్తుంది. వాటికి మంచి మెడికేషన్స్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. మన న్యూరో సైన్సెస్ డిపార్ట్మెంట్ చాలా ఎక్సలెంట్గా పేషెంట్ని ఓవరాల్ కేర్ ఇస్తున్నారు. డౌన్ ద లేన్ 5 years, 10 years అయ్యే కొద్దీ ఏమవుతుందంటే మెడికేషన్స్ ఎఫెక్ట్ మెల్లిమెల్లిగా వేర్ ఆఫ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి మోస్ట్ అడ్వాన్స్డ్ కేర్ అనేది డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అవైలబిలిటీలో ఉంది. అంటే ఏమవుతుందంటే మాత్ర వేసుకున్నప్పుడు బాగా యాక్టివ్ అయిపోతారు, మాత్ర వేసుకోకున్నప్పుడు మరీ డల్ అయిపోయి అసలు నడక లేకుండా ఉండిపోతుంది. వాళ్ళలో కొంతమందికి బ్రెయిన్లో పేస్ మేకర్ పెట్టచ్చు. ఎలాగైతే మనం హార్ట్కి పేస్ మేకర్ పెడతామో అలాగే బ్రెయిన్లో పేస్ మేకర్ పెట్టచ్చు. దానివల్ల వాళ్ళ సిమ్టమ్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద లెవెల్ 1 ఎవిడెన్స్ అంటారు. అంటే మెడిసిన్లో ఉండేటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఎవిడెన్స్ మనకి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అవైలబిలిటీలో ఉంది. తొందరలో నెల్లూరు అపోలోలో కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇట్స్ ఓవరాల్ కేర్, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, సైకియాట్రీ అందరూ కలిసి మనం పేషెంట్స్కి గ్యాప్ లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వడం ఈసారి థీమ్.